నేను ఒకరిని పర్మిషన్ అడగటం ఏమిటి, ఐఎమ్ కమింగ్ అని చెప్పి సీత లోపలికి వస్తూ ఉంటుంది. అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. విద్యాదేవి మాత్రం సీతను అలా చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న చలపతి, ఏంటమ్మా సీత, ఈ గెటప్ ఏంటి, నాన్నగారి డ్రెస్ వేసుకుని వచ్చావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కాదు, అద్దెకు తీసుకొచ్చాను, గంటకి 500, ఇంకా అడ్వాన్స్ 500, మొత్తం 1000 రూపాయలు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇంకెవరో వచ్చారని చెప్పి నేను అనవసరంగా కంగారు పడ్డానే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ గెటప్ ఏంటి సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే, అప్పుడు న్యాయం కోసం న్యాయవాది గెటప్ వేశాను, ఇప్పుడు ధర్మం కోసం పోలీస్ గెటప్ వేసుకున్నాను పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పోలీసువా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే, ఏంటి నన్ను చూస్తే అలా కనిపించటం లేదా, నా నెత్తి మీద ఉన్న టోపీ చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనిపించని 4వ సింహమే ఈ సీత అని చెప్తూ ఉంటుంది. ఏంటి ఫ్యాన్సీ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే, నేను ఫ్యాన్సీ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళటం లేదు, మోషన్ చేయడానికి వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. సీత, అది మోషన్ కాదు, ఇన్వెస్టిగేషన్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఏదో ఒకట్లే మిస్టర్ రామ్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇంకా దసరా పండుగ రాలేదు, ఏంటి పగడ వేషం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఇది పగటి వేషమో లేకపోతే పిచ్చి వేషమో కాదు, మిస్సెస్ మహాలక్ష్మి అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మహానే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. పోలీసులు అలానే పిలుస్తారు మామయ్య గారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మరి మా అన్నయ్యను మామయ్య గారు అని పిలుస్తున్నావు అని చెప్పి గిరి అనడంతో, కొంతమందిని పోలీసులు కొంతమందికి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇంతకీ మీరు ఏంటి మేడం, ఎస్ఐనా సిఐనా కానిస్టేబులా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే, సూపర్ ఇండిపెండెంట్ పోలీస్ అని సీతని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఏంటి సూపర్ ఇండిపెండెంట్ పోలీస్వా, అదేంటి అని చెప్పి రామ్ అనడంతో, అదేలే అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మీరు ఏ పని మీద వచ్చారు మేడం అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే, అసలు ఎందుకు వచ్చావు సీత ఈ గెటప్లో అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటారు. ఒక కేసు పని మీద వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఏంటా కేసు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. సుమతి కేసు గురించి వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి షాక్ అవుతుంది. సుమతి కేసు గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నాకు కొన్ని నిజాలు తెలిసాయి, అవన్నీ కూడా మీ అందరికీ చూపిద్దామని వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇక రామ్కి ఒక ఫ్రెండ్ డ్రైవ్ విసిరేస్తుంది. రామ్ క్యాచ్ పట్టుకుంటాడు. ఆ ఫ్రెండ్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేయండి, నిజాలన్నీ కూడా మీరే చూద్దురు అని చెప్పి సీత చెప్పడంతో రామ్ ఫ్రెండ్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేస్తాడు. అదంతా చూస్తున్న మహాలక్ష్మి మాత్రం సీత ఏమి ఎవిడెన్స్ తీసుకొచ్చుంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు విద్యాదేవి కూడా సీతకు నా గురించి ఏం తెలుసుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రామ్ సీత ఇచ్చిన పెన్ డ్రైవ్ను టీవీకి కనెక్ట్ చేయగానే సుమతి మొదటిసారిగా ఆశ్రమం నుంచి ఇంటికి వచ్చిన విషయం, తిరిగి వెళ్ళిపోతున్న విషయం అదంతా కూడా టీవీలో కనిపిస్తూ ఉంటుంది. సుమతి ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఎందుకు తిరిగి వెళ్ళిపోయిందా అని చెప్పి అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. నా ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఇది, సుమతి ఇక్కడికి వచ్చి ప్రాణంగా ప్రేమించిన భర్తను పిల్లల్ని చూసుకోకుండా తన అన్నయ్య శివకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళింది, అసలు ఈ ఇంటికి వచ్చిందా లేదా అనే ఆలోచన నాకు వచ్చింది, అందుకే ఈ ఇంటి చుట్టూ ఉన్న కెమెరాను చూడగా ఈ విషయం బయటకు వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అసలు సుమతి ఈ ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి ఎందుకు రాకుండా పోయింది, మీలో ఎవరికైనా తెలుసా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, దానికి కారణం నేను చెప్తాను సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. మా అమ్మ గురించి మీకెలా తెలుసమ్మా, మా అమ్మ మీకు ఫ్రెండా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. లేదు రామ్, తన ఇంటి వరకు వచ్చి ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయిందంటే తన మనసులో ఎంత బాధ ఉంటుందో నేను గెస్ చేయగలను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా సుమతి గారు వెళ్ళిపోయారంటే తనకు ఈ ఇంట్లో ఎవరి వల్ల ప్రాణహాని ఉండొచ్చు, అందువల్లే తిరిగి రాకుండా వెళ్ళిపోయిందేమో అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే, ఈ ఇంట్లో సుమతికి ప్రాణహాని చేసేవాళ్ళు ఎవరున్నారు అని జనార్దన్ అంటూ ఉంటాడు. ఎవరైనా అయ్యుండొచ్చు మామయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ కూడా అమ్మని ప్రేమగా చూసుకునే వాళ్ళే కానీ అమ్మకు శత్రువులు ఎవరూ లేరే అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఎప్పుడైనా సరే మన అతిగా నమ్మితేనే ఎవరైనా మనల్ని మోసం చేస్తారు.
కొన్ని సంవత్సరాల కిందట మీ అమ్మకు కారు ప్రమాదం జరిగిందని విన్నాను. అది ఎవరైనా ఈ ఇంట్లో వాళ్ళే కావాలనే చేశారేమో అని, అందుకే సుమతి గారికి ఆ విషయం తెలిసి ఇంట్లోకి రాకుండా మీ అందరినీ దూరం నుంచి చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందేమో అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. అది సరే మామ, అత్తమ్మను ఎవరు చంపాలనుకున్నారో తెలిస్తే గనక నువ్వేం చేస్తావు చెప్పు మామ అని చెప్పి సీత రామ్ని అడుగుతూ ఉంటుంది. రామ్ సీత దగ్గర ఉన్న గన్న తీసుకుని మా అమ్మని చంపాలని చూసింది నువ్వా అని చెప్పి అందరికీ కూడా గన్ గురిపెట్టి అడుగుతూ ఉంటాడు. ఆఖరిగా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి గన్నని గురిపెడతాడు. ఇక సీత అది చూసి మామ ఏంటి మీ పిన్నికి గన్ను గురిపెట్టావు, మీ పిన్నిని కాల్చేస్తావా ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. మా అమ్మను చంపాలని చూసింది ఎవరో, మా అమ్మకు అన్యాయం చేసింది ఎవరో తెలిస్తే గనక తప్పకుండా వాళ్ళని షూట్ చేస్తాను, ఆఖరికి ఆ దేవుడైనా సరే ఊరుకోను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. కూల్ మామ కూల్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇదంతా కూడా సుమతి అత్తమ్మ తిరిగి ఇంటికి వస్తే అసలు విషయం అంతా కూడా బయటపడుతుంది అని చెప్పి సీత చెప్పడంతో, నేను ఇంటికి వచ్చేసాను సీత, నన్ను చంపాలనుకున్న ద్రోహి నా కళ్ళ ముందే ఉంది, కానీ ఇప్పుడే నేను చెప్పలేను సీత, నాకు కొంత టైం కావాలని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. సుమతి అత్తమ్మ ఇంటికి వచ్చేంత వరకు అందరం కూడా వెయిట్ చేద్దాం. అసలు నిజంగా సుమతి అత్తమ్మకు అన్యాయం చేసింది ఎవరో సుమతి అత్తమ్మ నోటితోనే విందాం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు ఇది ఇంటర్వెల్ అనుకోండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అయితే మీ ఇన్వెస్టిగేషన్లో అయిపోయిందా సీతమ్మ అని చెప్పి చలపతి అంటూ ఉంటే, ఈ రోజుతో అయిపోయింది, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పి సీత అలా బెడ్రూమ్లోకి నడుచు వెళ్తుంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. ఇక సీత బెడ్రూమ్లోకి వెళ్ళి అద్దంలో తనను తాను పోలీస్ డ్రెస్లో చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. రామ్ వెనక నుంచి వచ్చి సీతని హగ్ చేసుకుని గిరగిర తిప్పుతూ ఉంటాడు. అది చూసిన సీత స్టాప్ మామ అని సీత అంటూ ఉంటుంది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ మీద చేయడం తప్పు మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇలా నీ పైన కేసు పెట్టచ్చు తెలుసా, నిన్ను పోలీస్ స్టేషన్లో బందీని చేయొచ్చు తెలుసా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అయితే నన్ను వెంటనే అరెస్ట్ చేయి సీత, నీ కౌగిళ్ళలో ఉండిపోయేలా చేయి సీత అని చెప్పి రామ్ సీతను గట్టిగా హక్ చేసుకుని, లేదు మామ నన్ను వదిలిపెట్టు, నిన్ను అరెస్ట్ చేయడం అంటే 7 చెవులు ఉన్న గదిలో వేయడం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. నీతో 7 అడుగులు వేశాను, ఆ 7 అడుగులు 7 చెవులు అనుకుంటాను సీత, నీతోనే కలిసి ఉంటాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ పోలీస్ డ్రెస్లో ఎలా ఉన్నావో తెలుసా సీత అని రామ్ అంటూ ఉంటే, నిజంగానే పోలీసులా ఉన్నాను మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. కాదు సీత చాలా ముద్దొస్తున్నావు అని చెప్పి రామ్ సీతను ముద్దు పెట్టుకోబోతుంటే, పో మామ పోలీస్ డ్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు మామ అని సీత చెప్తూ ఉంటుంది. అయితే వెంటనే వెళ్ళి ఈ పోలీస్ డ్రెస్ విప్పి నా భార్య సీతలాగా చీర కట్టుకునిరా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. అలా చేయలేదనుకో ఈ డ్రెస్లోనే నేను నిన్ను నీ భర్తనని రుజువు చేస్తాను అని చెప్పి రామ్ అనగానే, మామ నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేమమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. నిజమే సీత, ఇప్పుడు నేను పట్టరానంత సంతోషంలో ఉన్నాను. అమ్మను చాలా సంవత్సరాల తర్వాత నీ వల్లే వీడియోలో చూడటం జరిగింది, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నువ్వే అంతలా సంతోషపడుతుంటే సుమతి అత్తమ్మకు మేనకోడల్ని నేను, సుమతి అత్తమ్మ వీడియోని మొదటిసారిగా చూసి నేను చాలా సంతోషపడ్డాను మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అసలు నిజంగా నువ్వు పోలీసు వాళ్ళ కూతురులాగా ఆలోచించావు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. మరి పోలీసా మజాకా మామ అని సీత అంటూ ఉంటుంది. అత్తమ్మ ఈ ఇంటికి రాకుండా ఎందుకు వెళ్ళుంటుందా అని చెప్పి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అత్తమ్మ తప్పకుండా ఈ ఇంటికి వచ్చి మామయ్యని మిమ్మల్ని చూసే ఉంటుందని అనుకున్నాను, అందుకే సీసీ ఫుటేజ్లో చూశాను మామ, అలా అత్తమ్మ బ్రతికే ఉందని ఈ ఇంటికి వచ్చిందని నాకు తెలిసింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అంతేకాదు మామ, అత్తమ్మను నేను చూశాను, కానీ అప్పటికే అత్తమ్మ బ్రతికే ఉందని తెలియకపోవడం వల్ల అత్తమ్మ మన ఇంటికి వచ్చిందని నేను అనుకోలేదు. ఆ రోజు మనకు స్వీట్స్ ఇచ్చి డబ్బు తీసుకోకుండా ఒక ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పాను కదా, ఆ స్వీట్స్ తిని మామయ్య గారు కూడా అచ్చం సుమతిలాగా చేసిన స్వీట్స్ లాగా ఉన్నాయని చెప్పారు కదా, ఆ స్వీట్స్ ఇచ్చింది ఎవరో కాదు మామ అత్తమ్మే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. నిజమా సీత, అయితే అమ్మ నిజంగానే బతికి ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు.
కానీ అమ్మ ఇంటి వరకు వచ్చి నన్ను ప్రీతిని డాడీని చూడకుండా ఎందుకు వెళ్ళుంటుంది సీత అని చెప్పి రామ్ అడుగుతుంటాడు. టీచర్ చెప్పారు కదా మామ, అత్తమ్మకు ఈ ఇంట్లో ఎవరి వల్ల ప్రాణహాని ఉండుంటుంది, అందుకే రాలేదని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. దేవత లాంటి అమ్మ పైన ఎవరు చంపాలని చూస్తున్నారు సీత అని రామ్ అడుగుతుంటాడు. తొందరలోనే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి మామ, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మనమే ఇంతలా ఫీల్ అవుతుంటే ప్రాణంగా ప్రేమించిన భర్తను పిల్లలను దూరంగా ఉంటూ అత్తమ్మ ఎంతలా ఫీల్ అవుతుందో మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. నిజమే సీత, అమ్మను ఇంత బాధకు గురి చేసింది ఎవరైనా సరే వాళ్ళని ఊరుకోను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలానే అమ్మ గురించి అన్ని విషయాలు తెలుసుకో సీత, నీకు తోడుగా నేనుంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. థాంక్స్ మామ అని చెప్పి సీత అంటుంది. సరే మామ, ఈ డ్రెస్ ఇచ్చేసి వస్తాను, లేకపోతే అద్దె ఎక్కువైపోతుంది అని చెప్పి సీత చెప్పడంతో సరే అని చెప్పి రామ్ అంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.